మొత్తంగా అదిగో 6 పూల కుండీలు పూర్తిగా కిందకేసి కొట్టేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసేసిన సిచ్యువేషన్. నువ్వు పూలకొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పూలకొండని? అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్లతో దాడి చేశారు, టొమాటోలు వేశారు, పూల కుండీల్ని ధ్వంసం చేశారు. చూడండి, కోడిగుడ్లు టమాటోలు కంపతీసి ఇవన్నీ వాడితే తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం పూల కుండీలు ఎక్కడికక్కడ మొత్తం పడేసిన సిచ్యువేషన్, వాటిని ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. అసలు ఎవర్రా పగలగొట్టింది? అది పూల కుండీలు కావచ్చు, అన్ని కూడా ఎక్కడికక్కడ పగలగొడుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ముక్కలు చేసుంటావు అంతేగా, పోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఇటు అల్లు అర్జున్ చెప్పినట్టు మేము డబ్బులు ఇస్తాం, అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, శాస్త్రయుక్తంగా జరగాలి, సరేనా? కానీ నిన్న చూస్తాను సివిఎన్ సంబంధించి అసలు మేము ప్రభుత్వం నుంచే వాళ్ళకి మొత్తం ఖర్చు పెట్టుకుంటుంది తప్ప అల్లు అర్జున్ సంబంధించి వాళ్ళు ఎలాంటి ఖర్చు పెడతలేదని చెప్పడం జరిగింది. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? చెక్కు అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి ఇల్లు ఇచ్చేసాడు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు. దీని వెనక కారణం ఏంటంటారు? చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నేను అవన్నీ చెప్పడానికి రాలేదమ్మా. మరి ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం వాళ్ళ భర్తనెళ్ళి సంప్రదించిండ్రా? దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తా. అల్లు అర్జున్ ఇంట్లో రాళ్ల దాడి, రాళ్ల వర్షం కురిపించిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం అల్లు అర్జున్, అరే నీ బట్టలు కూడా తెచ్చుకొడతాం కొడుక. నువ్వు బయటకు వెళ్ళొద్దు, వాళ్ళని కూడా కొట్టేస్తారా? వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నారా బాబు? అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. దీంతో లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దంటూ ఒకవైపు పోలీసులు సమాచారంతో అల్లు అర్జున్ ప్రస్తుతం లోపలనే ఉన్నారు. చూసావా, ఇంటిని రౌండ్ చేసి మరీ కొడుతున్నారు బాబా. అయితే ఆఖరికి తిరిగి సరే మనం బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన ఇన్ కేసు బయటకు వస్తే ఇది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. దీని తీరుత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోపలనే ఉండాలని సూచించడం. లోపలనే ఉన్నారు. మన ఆర్మీ ఎక్కడుంది అనా చెప్పు. గరీబోని ప్రాణాల కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. మీరు ఎప్పుడు ఇలాగే అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనే యువక వేశాన్ని ఇలాగే చల్లరుస్తారు. మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ప్రస్తుతం అవి చూసి కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. రేవతి మృతిని నిరసిస్తూ నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా?